రాజశేఖర్ ఏ ఊరనా? మునగాల. మునగాల మండలం ఏదైనా? గూడూరు. గూడూరు మండలం అన్న, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు పత్తి వేసినారనా? 7 ఎకరాలు వేసినామన్నా. 7 ఎకరాలు పత్తి వేసినారు కదనా. పోయినసారి ఏం కొట్టినారన్న మందు? పోయినసారి కూర మండలో తెచ్చి కొట్టినానన్న. మరి కొట్టిన తర్వాత ఎట్లా ఉంది? అదేం రిజల్ట్ చూపలేదన్న. రిజల్ట్ ఏం కాలేనా? ఏమంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఎక్కడ చూసినా పత్తి పొలాల్లో మొత్తం ఉండేది జీడనే. జీడ తప్ప ప్రజెంట్గా అయితే ఏది లేదు. సరే, ఈ జీడకి లైక్ తెచ్చుకున్నారు కదా, ఎవరైనా చెప్తే తెచ్చుకున్నారా, ఎట్లా తెచ్చుకున్నారు దీన్ని? యూట్యూబ్లో చూసి తెచ్చినానన్న. యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నారు. దేనికి పని చేస్తుందని చూసి తెచ్చుకున్నారు. ప్లస్ అదే ఇది మన లైక్ జేటీ ఎగ్రిటెక్ వాళ్ళది లైక్ కొట్టక ముందు ఏమేమి ఉన్నాయి? జీడ ఎక్కువ ఉండేనా? జీడ అంటే తెల్లదోమ, జీడ, నల్లి. కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది? కొట్టిన తర్వాత ఏం లేదన్న ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఏమైతే లేదు కదా. ఎన్ని ఎకరాలు కొట్టినారు? ఇప్పుడు 7 ఎకరాలకు కొట్టినామన్నా. 7 ఎకరాలు కొట్టినారు కదా. సరే, ఒకసారి చూపెట్టన్నా కొట్టిన తర్వాత నీట్గా అంటే కొమ్మలు రావడం కానీ. కొమ్మలు కాదు కానీ గ్రోత్ హైట్ పెరగడం గమనించినామన్నా ఎక్కువ. అవును, హైట్ పెరగడం గమనించినారు. తర్వాత కొమ్మలు ఏం కనబడుతుంది కానీ హైటు, దోమ ఇవి అన్నీ నీట్గా అయినాయన. చెట్టు కూడా లేతగా వచ్చింది. చెట్టు కూడా లేతగా వస్తుంది కదా కొట్టిన తర్వాత. అదే ఏంటంటే ఇది జేటెక్ వాళ్ళది లైక్ కొట్టినాక 10 రోజుల వరకు బాగానే ఉంటుంది. నీట్గా ఆకు నీట్గా రావడం కానీ, సైడ్ కొమ్మలు రావడం కానీ, పెరగడం కానీ మొక్క బాగుంటుంది కొట్టిన తర్వాత. సరే, మరి కొట్టిన తర్వాత బాగుంది కదా లైక్ అయితే? బాగుంది కదా. అయితే ఎన్ని ఎకరాలకు? 7 ఎకరాలకు కొట్టినారా? 7 ఎకరాలు కొట్టినారు కదా. కొట్టిన తర్వాత అయితే బాగుంది. ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని? గూడూరులో శివసాయి ఫర్టిలైజర్లో తెచ్చుకున్నారు గూడూరులో. అది ఎక్కడైతే దొరకదు, ఓన్లీ మనకి ఒక షాప్లోనే దొరుకుతుందని అది యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నాను. అదే యూట్యూబ్లో తెచ్చుకున్నారు కదా. ఓకే, ఎక్కడైతే దొరకదు మళ్ళీ ఓన్లీ శివసాయి షాపుల్లోనే కొడుమూరు, గూడూరు, బెలగల ఇక్కడ దొరుకుతుంది అనమాట. గూడూరులోనే దొరుకుతుంది. గూడూరులో కూడా దొరుకుతుంది. కొట్టిన తర్వాత రైతులు చెప్పండి అన్న, మళ్ళీ బాగా పని చేసింది మంది అయితే చెప్తారు కదా. చెప్తామన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న.